గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కార్తీక మాసం ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా కార్తీక మాసం అనేసరికి ఎక్కువగా శివుడి భక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక పండగ అన్నట్టే ఈ నెలంతా కూడా. చక్కగా పొద్దున సాయంత్రం పూజలు, దీపాలు వెలిగించటము, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఆలయాలకు వెళ్ళటము, అభిషేకాలు చేసుకోవడము, రకరకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. నిజంగా అసలు ఈ పూజా విధానము, ఈ నియమాలు, ఉపవాసాలు, ఇవన్నీ ఆహార నియమాలు కూడా ఉంటాయంటారు. ఇవన్నీ ఏ రకంగా పాటించాలి? ఈశ్వరుడి అనుగ్రహం ఏ రకంగా పొందాలి? మొట్టమొదటిగా కార్తీక మాసం అనగానే ఒక జీవి చాలా ఆనందంగా ఉంటుంది. ఏ జీవి? కొన్ని జీవులు, కోళ్ళు, మేకలు. నాన్ వెజ్ బంధు తినరు కదా. అవును. అంటే సర్వసాధారణమైనటువంటి వాళ్ళు కూడా చాలా మంది తినరు. అవును. ఇంట్లో వండరు. బయట కూడా చికెన్ షాపుల్లో రేట్లు పడిపోతాయిట. నాకు తెలియదు ఆ సంగతి. మన మధ్య ఒక ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు నాకు, కార్తీక మాసం మొత్తం రేట్లు మొత్తం డౌన్ అయిపోతాయి అని అన్నాడు. ఎందుకు అని అన్నా, ఎవరైనా తినం కదా అందుకని డౌన్ అయిపోతాయి అన్నాడు. ఓహో, వీటికి ఆయుష్ క్షీణం లేకుండా కొన్ని రోజులు కాస్త జీవించేటువంటి రోజులు పెరుగుతున్నాయని నేను కూడా ఆనందపడ్డా. కోళ్ళకి, మేకలకి, కొన్ని రకాల జంతువులకి, నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళందరికీ కూడా. సో అలానే వెజ్, నాన్ వెజ్. వెజ్లో మరలా సాత్వికం. వెజ్ అంటేనే సాత్వికం. దాంట్లో కంప్లీట్ సాత్వికంగా ఇంకా సంపూర్ణమైనటువంటి సాత్విక ఆహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి అవి కూడా లేకుండా. అలాగే కొంతమంది ఉడకబెట్టినవి, వేయించినవి తినరు, పచ్చివే. కొంతమంది మరీ ఘోరంగా, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది వేరే మతస్థులు చేస్తుంటారు, పచ్చి మంచినోడు కూడా తాగం, ఉమ్మి కూడా మింగమని. దానికంటూ ఘోరంగా చేసేవాడు కూడా మన వాళ్ళలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడున్నటువంటి మానవాళి జీవన విధానం ప్రకారం షుగర్లు, బీపీలు, హార్ట్ ప్రాబ్లమ్స్ అని, థైరాయిడ్ అని, అవని ఇవని, నానా రకాల టాబ్లెట్లు వేసుకోవాలి. ఏం తినకుండా టాబ్లెట్స్ వేసుకోలేం, వేసుకుంటే కష్టం. కాబట్టి వీటి మధ్యలో ఉపవాసం చేయాలి అంటే మనం ప్రతి ఒక్కరూ చాలామంది చూస్తుంటారు, నేను కూడా చాలాసార్లు చెప్పాను, ముఖ్యంగా మనస్సుని దేవుడికి దగ్గరగా ఉంచండి. శరీరం ఏముంది, ఎక్కడున్నా ఎలా ఉన్నా ఉంటుంది. మనస్సుని దేవుడికి దగ్గరగా ఉంచండి కదా. మనస్సుని దేవుడి దగ్గరగా లేకపోతే, భక్తి లేకపోతే, విశ్వాసం లేకపోతే, మానసికమైనటువంటి ఒక భక్తి భావన లేకపోతే నేను ఎంత చేసినా వృధానే. చిత్తం శివుడి మీద, భక్తి గుడి బయట మీద ఉన్న చెప్పుల మీద. చెప్పులు వేసుకొని వస్తాడు, మంచి కాస్ట్లీవి. చెప్పులు పోతాయేమో, ఓ నమ శివాయ, చెప్పులు పోతాయేమో, ఓ నమ శివాయ, చెప్పులు పోతాయేమో. ఇప్పుడు దృష్టి అంతా వెనకనే ఉంటుంది. ముందు ఉన్న శివుడి కంటే వెనకున్నటువంటి గ్యారంటీ పోతాయి. అట్లా అనుకున్నప్పుడే గ్యారంటీ పోతూ ఉంటాయి. సో ఆ చెప్పులు తీసుకుపోయే వాళ్ళ దరిద్రం, అది ఇంకా దరిద్రం అనుకోండి, అది వేరే కథ. అసలు చెప్పులు పోతే దరిద్రం పోతుంది అంటారు, అంతే కదా. ఇప్పుడు శనీశ్వరుడు పాదాల్లో ఉంటాడు. ఇక్కడ మోకాళ్ళ దగ్గర నుంచి కింద పాద భాగం వరకు శనీశ్వరుడు టార్గెట్ చేసుకొని ఉంటాడు. ఆయన ఆధీనంలో ఉంటాయి అవి. మనం అంతమంది కూడా చెప్పుకున్నాం, పాదయాత్ర చేస్తే నవగ్రహాల కదలిక మన శరీరంలో కదులుతూ ఉంటుంది, మూమెంట్ ఉంటుంది. పాదయాత్ర చేసిన ఏ ఒక్కరూ కూడాను ముఖ్యమంత్రి కాకుండా ఇంతవరకు ఎవరు లేరు చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసిన ఎవ్వరు. రీసెంట్గా మన తెలంగాణకి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన ఏ ఒక్కరూ గెలవకుండా ఉండరు. వాకింగ్ చేయమని చెప్పేది కూడా అందుకోసమే. వాకింగ్ అనేది ఆరోగ్య సూత్రం అనేది ఎంత ప్రధానమో, మన మానవ శరీరంలో నవగ్రహాలు ఒక్కొక్క భాగానికి అధిపతిగా నిమిడీకృతమై ఉంటాయి. కాబట్టి వాటి మూమెంట్ రావడం కోసం వాకింగ్ చేయమని చెబుతాం ముఖ్యంగా కదా. కాబట్టి పాదాల్లో ఉండేది శనీశ్వరుడు. కాబట్టి ఈ వాకింగ్ ఇవన్నీ కూడా ఈ ఆరోగ్య సూత్రాలతో పాటు నవగ్రహాల కదలిక అనేది ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో నక్తం అని చెప్పి ఒకటి చేస్తారు. నక్తము అంటే నక్షత్ర దర్శనం. పగలంతా ఏమీ తినకుండా రాత్రిపూట నక్షత్ర దర్శనం అయిన తర్వాత శివుడికి పూజ చేసుకొని భోజనం చేయటం. ఇప్పుడు అంటే నెలంతా ఇలా చేయాలి, చేయలేను అనుకున్న వాళ్ళు కొన్ని రోజులు ప్రత్యేకించి చేసి వదిలేయొచ్చా మిగతా రోజులు? వాళ్ళ అవకాశాన్ని బట్టి.
నేను గత 34 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ప్రతి సంవత్సరం నక్తం చేస్తూనే ఉంటాను. అంటే నేను మొట్టమొదటిగా నా జీవితం మొదలుపెట్టింది శివాలయంలో. కాబట్టి శివాలయంలో శివుడికి నైవేద్యం కూడా కార్తీక మాసంలో రాత్రిపూట పెడతారు, పగలు పెట్టారు నైవేద్యం. మహానైవేద్యం అనేది ఉదయంతో కొబ్బరి చిప్పలు ఇవన్నీ నైవేద్యం పెడుతూ ఉంటాం, అవసర నివేదన. మహానివేదన మాత్రం రాత్రిపూట అభిషేకం, ప్రదోషకాలంలో అభిషేకం చేసిన తర్వాత నక్షత్ర దర్శనం అయిన తర్వాత మహానివేదన పెట్టి అప్పుడు వాళ్ళు భోజనం చేస్తారు పూజారులు. అందులోనూ మనకు సూర్యాస్తమయం సూర్యోదయం చాలా చీకట్లోనే అవుతూ ఉంటాయి. వెలుగు కావాలి, అందుకని దీపారాధనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే 365 దీపారాధన చేస్తూ ఉంటారు. ఒత్తులు మొత్తం కదా. ఇంట్లో దీపారాధన ఎలా చేయాలనేది మనం అంతకుముందు కొన్ని మాట్లాడుకున్నాం. 3 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి అని. అలాగే ఇంటి ముందు పెట్టేటువంటి దీపాల్లో కూడాను 3 ఒత్తులు వేయాలి. 3 ఒత్తులు ఒకేలాగా, అంటే విడివిడిగా వేస్తే గాలికి ఉండదు కాబట్టి 3 ఒత్తులు ఒకేలాగా పేని వేయచ్చు. దీంట్లో కూడా చాలామంది అడుగుతుంటారు, ఒకే ఒత్తి వేస్తే అది వేరే చోట వేస్తాం కదా, ఇట్లా వేయం కదా అంటే, ఇప్పుడు 365 కలిపి ఒకటేసారి ఒత్తి వెలిగిస్తున్నారుగా, మరి అది ఒక 365 కలిపినప్పుడు 3 కలపడానికి ఏమైంది, కలపొచ్చు కదా. కాబట్టి 365 ఒత్తులు దీపారాధన చేస్తుంటారు. దీంట్లో కూడా దీపారాధన 365 ఒత్తులు ఎందుకు చేస్తాము? సంవత్సరంలో ఏ ఒక్క రోజైనా దీపారాధన చేయలేని పరిస్థితులు ఏర్పడి ఉంటే, లేదు సంవత్సరం మొత్తం దీపారాధన చేయలేని పరిస్థితులు ఉన్నా కార్తీక మాసంలో వెలిగించేటువంటి 365 ఒత్తులు సంవత్సరం మొత్తం దీపారాధన చేసినట్టే లెక్క. ఇప్పుడు అంటే ఇది ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 365 ఎవరికి వాళ్ళు వెలిగించాలంటారా? ఇంకా వాళ్ళ మానసికమైనటువంటి స్థితి అది. ఒక మాట చెప్పాను, ఇంట్లో ఒకటి వెలిగిస్తే చాలు. అంత మంటలు పెట్టి ఇల్లు మొత్తం పొగ చేసుకుంటే కష్టం కదా. అలానే దేవాలయాల్లో కూడా చూస్తుంటానన్న, దేవుడి విగ్రహానికి దగ్గర తీసుకెళ్ళి పెడుతుంటారు. ఆయన అనుగ్రహం కావాలి, ఆయన చల్లటి చూపులు కావాలంటే ఆయన మంట పెడుతూ ఉంటే ఆయన కింద ఎట్లా ఉంటుంది? అవునా? విమానం రాకెట్ 2 ఉన్నాయిట. విమానం అడిగిందిట, నీకు నాకు ఇద్దరికి పెట్రోల్ వస్తారు, నేను మాత్రం స్లోగా వెళ్తాను, నాకంటే నువ్వు ఫాస్ట్గా వెళ్తాను అంటే నాకు మంట పెడతారా, ఎందుకని ఫాస్ట్గా వెళ్తానని చెప్పిందిట రాకెట్. మంట తట్టుకోలేక. మరి అట్లాంటిది ఇక్కడ భగవంతుడు అనుగ్రహం కావాలని అని ఉంటుంటే ఆయన దగ్గర తీసుకెళ్ళి విగ్రహం నల్లగా పొగబెట్టిపోయి వేడిగా విగ్రహం పట్టుకున్నా కూడా వేడిగా తయారవుతుంది. మసి వేడి, అసలు ఆ మంట, ఆ పొగ అంతంత. కొంతమంది అయితే 1000 ఒత్తులు వేస్తారు, 1001 ఒత్తులు పెద్ద పెద్ద మూకుళ్ళు పెట్టేసి ఇంత వెలిగిస్తారు, అది పెద్ద జ్వాల. 1000 ఒత్తులు అది ఉందా అట్లా సాంప్రదాయం? 1000 ఒత్తులు, 365 ఒత్తులు. అది కూడాను నిత్యం వెలిగించుకునే అవకాశం లేనటువంటి వాళ్ళు వెలిగించాలి. నిత్యం దీపారాధన చేసేవాడు అసలు చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్తాను నేను. ముఖ్యంగా కార్తీక మాసం అంతా కన్నా కూడా పౌర్ణమి రోజు ఎక్కువ వెలిగిస్తుంటారు. కార్తీక మాసంలో సోమవారాలు, కార్తీక పౌర్ణమి, ఏకాదశులు, మాస శివరాత్రి ఇట్లాంటి రోజుల్లో చేస్తుంటారు. అలాగే లక్ష దీపోత్సవాలు, జ్యోతిర్లింగార్చన అని చెప్పి ఒక విధానం ఉంటుంది. జ్యోతిర్లింగార్చన, మహాలింగార్చన, అలాగే సహస్రలింగార్చన, సహస్ర జ్యోతిర్లింగార్చన. మొత్తం కైలాసంలో 365 మంది శివుడితో సహా కలుపుకొని ఆయన ప్రాకారం, అంటే ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి ఎవరైతే గణాలు ఉంటాయో, పరమేష్ఠి గణాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కలుపుకుంటే 365 ఉంటాయి. ప్రమథ గణాలు అంటాం కదా, నంది, భృంగి, చండి, ఈ అమ్మవారు, బాలా త్రిపుర సుందరి, ద్వాదశాదిత్యులు, ద్వాదశ రుద్రులు, ద్వాదశ బ్రహ్మలు, ఏకాదశ రుద్రులు, ఇవన్నీ కలుపుకుంటే 365 ఉంటాయి. ప్రతి ఒక్కదానికి దీపరూపం ఇచ్చేసి అవి మొత్తం మరలా కైలాసంలో, కైలాస ప్రస్థారంలో ఏ విధంగా అయితే పరమేశ్వరుడు ఉంటాడో ఆ విధంగా దీపాలు మొత్తం ఆయా ప్రాంతాల్లో పేర్చి ఏకాదశ ఆవరణ అర్చన, అంటే ప్రతి ఆవరణకి పూజ చేసుకుంటే చిట్ట చివరిగా శివుడికి పూజ చేయడం అనేది ద్వాదశ జ్యోతిర్లింగార్చన, మహాజ్యోతిర్లింగార్చన. జ్యోతిర్లింగార్చన అంటే దీపాలతో పెడతాం. మహాలింగార్చన అంటే 365 శివలింగాలు తయారు చేసి దాంతో మరలా కైలాస ప్రస్థానం మొత్తం పేర్చి దానికి అభిషేకం చేస్తారు. మట్టితో శివలింగం తయారు చేస్తే ఉంటుందా? ఉండదు కదా. దాంట్లో ఆవు నెయ్యి కలిపితే ఈ నీళ్లు పోసినప్పుడు జారిపోతూ ఉంటుంది. టెక్నిక్. ఆవు నెయ్యి కలిపితే ఏమవుతుంది? జారుడు పదార్థం కదా, అది జారిపోతూ ఉంటుంది చక్కగా. కాబట్టి మట్టిలో ఆవు నెయ్యిని, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, విభూతి, గంధం మొత్తం కలిపి 365 శివలింగాలు తయారు చేసి దాంతో మహాలింగార్చన చేస్తారు. అంటే 365 లింగాలు అంటే ప్రతినిత్యం అభిషేకం చేయలేకపోయినా ఒక్క లింగార్చన చేస్తే సంవత్సరం మొత్తం ప్రతినిత్యం స్వామివారికి అభిషేకం చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుంది. అందులో కైలాసంలో ఉండేటువంటి అన్ని ప్రమథగణాలతో సహా
దీనికి అంటే మరి వాళ్ళందరూ నంది భృంగి శివలింగాల రూపంలో ఉంటారు కదా అంటే పరమేశ్వరుని ఎవరైతే మనస్ఫూర్తిగా కైంకర్యం పూజ చేస్తున్నారో వాళ్ళందరూ లింగ రూపంలోనే ఐక్యమైపోతారు అని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. భగవంతులే మనకు అనుగుణంగా మారిపోతున్నారు కూడా. భగవంతుడు ఆ శివలింగ రూపంలోనే మారిపోతారట. దానికి ఒక చిన్న కథ చెప్తాను నేను. శిబి చక్రవర్తి, ఈ కథ వినే ఉంటారు. పావురం, ఇంద్రుడు, శివుడు వేటగాడు. పావురం ఏమో ఇంద్రుడు, వేటగాడేమో శివుడు. పావురాన్ని వేటాడుతూ శివుడు వేటగాడి రూపంలో వస్తూ ఉన్నాడు. ఈ పావురం వెళ్ళి శిబి చక్రవర్తి తొడ మీద వాలింది. నేను శరణం కోరుతున్నా, నన్ను రక్షించు అని. శివుడు వచ్చాడు, ఏం కావాలి? నాకు ఆ పావురం కావాలన్నాడు. అంటే లేదు, అది నన్ను శరణం పొందింది కాబట్టి నేను దాన్ని రక్షించాల్సిన బాధ్యత నా యందు ఉంది, నీకేం కావాలి అంటే దాని ఎత్తు బంగారం కావాలంటాడు. సరే త్రాసులో పెడతాం. ఆ పావురాన్ని ఒక త్రాసులో పక్కన పెడతారు, మాంసం తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. రాజ్యంలో ఉన్న మాంసం మొత్తం తీసుకొచ్చి, చక్రవర్తి కదా ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మొత్తం మాంసం మొత్తం తీసుకొచ్చి త్రాసులో పెడుతున్న పావురం మాత్రం తూగదు. చివరికి ఆయన కాళ్ళు చేతులు కూడా కట్ చేసి మొత్తం మాంసాన్ని త్రాసులో పెడతాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆయన దానగుణానికి మెచ్చి ప్రత్యక్షమై, ఇంద్రుడు ఈయన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నీకేం కావాలి వరం కోరుకో అంటే నా శరీరాన్ని నీలో ఐక్యరూపంగా ఇవ్వమని చెప్పి కోరుకుంటాడు. ఈ స్టోరీ జరిగినటువంటి ఒక శివలింగం ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉంది. గుంటూరు జిల్లాలో నరసరావుపేట దగ్గర చేజర్ల అనేటువంటి ఊరిలో కపోతేశ్వర ఆలయం అని చెప్పి శివాలయం ఉంది. కపోతం అంటే ఏంటి? పావురం కదా. ఆ గుళ్ళోకి వెళ్తే మొత్తం పావురాల వాసనే వస్తూ ఉంటుంది. పావురాలు ఉండకపోయినా పైగా ఇంకొక గొప్ప విచిత్రం ఏంటంటే ఆ శివలింగం ఉంటుంది కదా, శివలింగం ఈయన బాడీనే శివలింగం, శివ చక్రవర్తి బాడీనే. ఈ కాళ్ళు తీసేశాడు, చేతులు తీసేసి మొత్తం లోపలికి హోల్ వస్తుంది కదా. ఆ శివలింగానికి 2 హోల్స్ ఉంటాయి పైన. ఒక హోల్లో వాటర్ పోస్తే అనంతవాహిని, ఎన్ని పోసినా పోతూనే ఉంటాయి. ఒక హోల్ ఉంటుంది, దాంట్లో 1 లీటర్ వాటర్ పోయగానే నిండిపోతుంది. మరుసటి రోజు పొద్దున్న పూజారులు ఏం చేస్తారంటే ఒక కర్రకి గుడ్డ చుట్టుకొని ఆ వాటర్ మొత్తం బయటికి తీస్తుంటే చీము రక్తం ఒక రోజు నిల్వ ఉంటే ఎలాంటి వాసన వస్తుందో ఇప్పటికీ అలాంటి వాసనే ఆ శివలింగంలో చూస్తూ ఉంటాడు. అంటే సాక్షాత్ పరమేశ్వరుడు ఆయన దేహ రూపంలో అక్కడ ఉన్నట్టేగా. అవును. పరమేశ్వరుడు ఇంకో వరం ఇస్తాను, ఏం కావాలో కోరుకో అంటే నాకు 1,000,000 మంది సైన్యం ఉన్నారు, ఈ 1,000,000 మందికి నీ లింగ రూపం నాకు ఐక్యం అయ్యేట్టుగా వరం ఏమని చెప్పి అడిగట. ఆ ఊరు మొత్తం మీద 1,000,000 శివలింగాలు ఉంటాయి. ఈ 1,000,000 ఇప్పటికీ ఆ 1,000,000 సైన్యం, 1,000,000 మంది సైన్యం 1,000,000 శివలింగాలుగా ఈయన శరీరం శివలింగంగా ఆ ఊళ్ళో ఉంటుంది. కపోతేశ్వర ఆలయం చేజర్ల అనేటువంటిది. ఇది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి ఊరు. ఈ పేరు కూడా చాలా మందికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలిసిన ఊరు ఇది. నిజంగా అక్కడ దర్శనం చేసుకొని వస్తే చాలా బాగుంటుంది నాన్న, చాలా దివ్యంగా ఉంటుంది. లోపల పోయి మనం డైరెక్ట్ ఎవరైనా పోయి అభిషేకం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు శ్రీశైలంలో ఎలా ముట్టుకొని అభిషేకం చేసుకుంటాం అలానే అక్కడ కూడా చక్కగా ముట్టుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళు ఆ కర్ర పెట్టి తీసి బయటికి చూపిస్తుంటారు మనకు ఆ లోపల ఉండేటువంటి వాటర్ను కూడా చక్కగా. పొద్దున్నే వాటర్ దిగగానే చీము రక్తం వాసన వస్తూ ఉంటుంది అక్కడ. అంటే పరమేశ్వరుడికి భక్తితో కొలిస్తే ఆయన ఐక్యరూపం ఇస్తాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఆయన చుట్టూ ఉండేటువంటి ప్రమదగణాలు కూడా శివలింగ రూపంలోనే మనం మట్టితో తయారు చేసి అభిషేకం చేస్తాం. అది దివ్యమైనటువంటి పూజా కార్యక్రమం మాట చెప్పాలంటే. ఈ కార్తీక మాసం బ్రాహ్మణులు ఎక్కువగా ఈ లింగార్చనలతోనే బిజీగా ఉంటారు. ఉదయం సాయంత్రం చేసుకునేటువంటి వాడు. ఆదివారం రోజులు ఎక్కువ ఉంటాయి, సోమవారం ఇంకా ఎక్కువ ఉంటాయి, పౌర్ణమి రోజున ఎక్కువ ఉంటాయి. చాలా మంది చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి చేయటం కానీ, అలానే జ్యోతిర్లింగార్చన చేయటం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. అలాగే ప్రొద్దున్నే 4 గంటల లోపల నిద్ర లేచి చక్కగా నక్షత్ర దర్శనం, నక్షత్రాలు ఉన్నప్పుడే స్నానం చేస్తే సూర్యకిరణాలు నీళ్ల మీద పడితే అవి వేడి అవుతూ ఉంటాయి నీళ్లు. అవునా? ఆ వేడి కూడా లేకుండా చల్లటి నీళ్లు చేయండి అని చెప్పి శాస్త్రమే 4 గంటలకు స్నానం చేయమని చెబుతుంది కార్తీక మాసం. మొత్తం చల్లటి నీళ్లు చేసేటువంటి వాళ్ళ దేహ ఆరోగ్యం, వేడి నీళ్లు స్నానం చేసేటువంటి వాళ్ళ దేహ ఆరోగ్యానికి కంపారిజన్ చేసుకుంటే చాలా తేడా ఉంటుంది. దృఢంగా ఉంటారు. అంటే రోగాలు రావని చెప్పను, వచ్చినవి తట్టుకునేటువంటి శక్తి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అందులోనూ మనం వేడి నీళ్లు పోసుకుంటుంటారు కొంతమంది, సలసల కాగిపోతుంటాయి. అవి పోసుకుంటుంటే ఫస్ట్ మనం షవర్ తిప్పగానే, ఇప్పుడు షవర్లు కదా, పోనీ బకెట్తో మగ్గుతో తీసుకొని పోసుకున్నా ఫస్ట్ నీళ్ళు ఇట్లా నెత్తిన పోసుకుంటే మొత్తం ఇక్కడ స్కిన్ ఎంత సెన్సిటివ్గా ఉంటుంది. అది కాలిపోతే చివరికి బ్రెయిన్కి దెబ్బ కదా. అందుకని వేడి నీళ్ళు పోసుకోవద్దని చెప్తారు.
అలాగే స్నానం చేసేటువంటి విధానం కార్తీక మాసంలో సముద్ర స్నానం, నదీ స్నానం, తటాకం అంటే చెరువు స్నానం, బావి దగ్గర స్నానం చేయడం ఇవి కూడా చేస్తుంటారు. బావి దగ్గర కూడా ఇప్పుడు బావులు లేవనుకోండి, ఉంటే బోర్ల దగ్గర అయినా సరే స్నానం చేసేటువంటి విధానం కూడా ముఖ్యంగా నదిలో ఎలా దిగుతాం, చెరువులో కానీ నదిలో కానీ కాలువలో కానీ ఎలా దిగుతాం, ముందు కాళ్ళతో నడుస్తూ లోపలికి వెళ్తాం. ఇది ఆరోగ్య సూత్రం, సైన్స్. మన బ్రెయిన్ ఆలోచనలతో రాత్రిపూట పడుకున్నంతసేపు ఆలోచనలతో వేడి ఎక్కువ ఉంటుంది, అవునా? ఇంత వేడుకున్నటువంటి దాన్ని చల్లనీళ్ళతో కూడా ఒక్కసారిగా చలారిస్తే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి కారణం ఎక్కువగా ఉంటుంది, హార్ట్ స్ట్రోక్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి కాళ్ళ దగ్గర నుంచి ఆ చల్లదనాన్ని అలవాటు చేసుకుంటూ దేహానికి శిరస్సు వరకు తీసుకెళ్తే ఏ రకమైనటువంటి అనారోగ్యాలు రావు. దేహాన్ని ఒక్కసారి చల్లబరచకుండా దానికోసమని చెప్తారు. అసలు స్నాన విధానం ఆచరించేటప్పుడు కూడా ముందుగా కాళ్ళ దగ్గర నుంచి తడుపుకుంటూనే వెళ్ళాలి. డైరెక్ట్ మగ్గెత్తేసి నిత్యం పోసుకుంటాను అంటే దానివల్ల గ్యారంటీ అనారోగ్యం గ్యారంటీ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ ఇట్లాంటివన్నీ తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి. అలానే నరాల బలహీనత కూడా పెరుగుతూ ఉంటుందంటారు. అందుకని కాళ్ళ దగ్గర నుంచి మన చెరువులో ఎలా దిగుతామో, కాలువలో ఎలా దిగుతామో, నదిలో ఎలా దిగుతామో అలానే స్నాన విధి కూడా చేయాలి. అలాగే కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకొని మరి స్నానం చేస్తారు. అంటే ఫలానా రోజున ఈ స్నానం చేస్తున్నాము అని, అంటే సూర్యకిరణాలు పడితే వేడి ఎక్కుతాయి కదా, అందుకని సూర్యకిరణాలు ముందుగానే కార్తీక మాసం మొత్తం కూడాను ఎన్ని అంటే అలవాటు లేనటువంటివి కూడా అలవాటు చేసుకొని, ఇప్పుడు దీక్షాధారులు ఉంటారు చాలామంది, అయ్యప్ప స్వామి దీక్ష, భవానీ దీక్ష అని, శివమాల అని చెప్పి వీళ్ళందరూ చాలా మంది తీసుకుంటూ ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామి దీక్ష, అన్ని కూడా కిటకిటలు ఆడిపోతూ ఉంటాయి. ఏ వీధికి పోయినా అగరబత్తుల వాసన, దీపారాధనలు, ఒక దైవీకమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక వాతావరణం చూస్తుంటాం. మనం ఎక్కడ పోయినా మన మైండ్ కూడా మారిపోతుంటుంది. ఆ చల్లదానానికో ఏమో తెలియదు కానీ ఒక రకమైనటువంటి దైవానికి దగ్గరగా ఉండిపోతుంటుంది మన మనస్సంతా కూడా. కార్తీక మాసం పూజలు, శాంతులు, అభిషేకాలు, వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకోవడానికి కార్తీక మాసం వెయిట్ చేస్తూ, కార్తీక మాసం కోసం వెయిట్ చేసి కార్తీక మాసంలో చేసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కార్తీక మాసంలో అతి చల్లదనం వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దీపారాధన ద్వారా వెళ్ళడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకించి ఏ ఆయిల్ యూజ్ చేయాలంటారు ఈ మాసం అంతా? అసలు నువ్వుల నూనె తప్పనిసరిగా. పత్తిలో కూడా 2 రకాల పత్తులు ఉంటాయి, పమిడి పత్తి, మామూలు పత్తి. ఈ మిషన్ మీద తయారు చేసే ఒత్తులు కాదు, పమిడి పత్తి అని చెప్పి గ్రీన్ కలర్ గింజ ఉంటుంది లోపల, గింజ లోపల గ్రీన్గా ఉంటుంది, దానికి పత్తి తక్కువ ఉంటుంది. మిగిలిన వాటికి పత్తి ఎక్కువగా ఉంటుంది, ఈ పమిడి పత్తికి మాత్రం పత్తి తక్కువ, గింజ ఎక్కువగా ఉంటుంది. అలాంటి పత్తితో అందులో కార్తీక మాసంలో ఇట్లా ఒత్తులు కూడా ఇట్లా చెయ్యరు ఎవరు కూడా. అంటే జీవహింస కానీ దేన్ని కూడా హింసించడం కరెక్ట్ కాదు అని చెప్పడానికి అది ఒక పరమార్థం. అట్లా ఇట్లా వేలుతో ఇట్లా తీసుకుంటూ ఉంటారు, ముందుగానే తయారు చేసుకుంటారు. మొత్తం విభూతి తీసుకుని ముందుగానే మొత్తం రెడీ చేసి పెట్టుకుంటాడు. 365 ఎన్ని విరిగిచ్చారు మొత్తం కార్తీక మాసం రాకముందే తెచ్చుకొని చేసుకునేవాళ్ళు పూర్వకాలంలో. ఇప్పుడు అంటే ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి మిషన్ తయారు అయ్యేటువంటి ఒత్తులు రెడీమేడ్ తెచ్చుకుంటున్నాం. వాడు ముందుగానే ఆవనే కూడా పోసేసి ప్రమిదలో రెడీగా రెడీమేడ్ ఇన్స్టెంట్ దీపం పని ఉండకుండా అంతే. దాని మీద కర్పూరం బిళ్ళ కూడా దాంట్లోనే ఇస్తాడు, అగ్గి పెట్టి ఇస్తాడు, మొత్తం దాంట్లోనే ఇస్తాడు. ఓ బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లో కిట్ ఉంటుంది, దాని మీద కర్పూరం పెట్టడం, వెలిగించడం, దండం పెట్టుకోవడం, రావడం. ఇప్పుడు ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాలు, పిండి దీపాలు కూడా వెలిగిస్తారు కదా, అవి వెలిగించాలంటారా? నిజంగా మాట చెప్పాలంటే కార్తీక మాసం శివుడిగానే మనం అనుకుంటున్నాం. శివుడికే కాదు, విష్ణుమూర్తి కూడా చాలా ప్రీతికరం. అసలు శివకేశవుడికి ఎవరికి భేదం లేదు. శివంచ నారాయణంచ మాధవంచ మహేశ్వరం శూలపాణం చక్రపాణం చింతయామి సదాహృది, వాళ్ళిద్దరూ ఒకటే. అంతకుముందు కూడా మనం చెప్పాం, శివాలయానికి వెళ్తే విష్ణుమూర్తిని, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్తే శివుడిని ప్రార్థించాలి, ప్రార్థిస్తేనే ఆ యొక్క శివానుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని. ఇక్కడ శివకేశవుడికి భేదం లేదు కాబట్టి మనకి క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కళ్యాణం చేస్తాం. అక్కడ ఉసిరి చెట్టుని పెడతాం, తులసి చెట్టు పక్కన. ఉసిరి చెట్టు కిందనే వన భోజనాలు చేస్తారు. అక్కడ ఆరోగ్య సూత్రం అది కూడా. ఆమ్లక వృక్షం అంటాం కదా, మనం అరుగుదలకి ఏం వాడతాం ఎక్కువగా? పచనామ్ల అని ఇప్పుడు వస్తూ ఉంటుంది, అవునా? ఆమ్ల అంటే ఉసిరికాయ తీసేసి దాంట్లో ఉప్పు ఇవన్నీ కూడా చల్లేసి సైంధవలం ఇవన్నీ కలిపేసి అమ్ముతూ ఉంటారు. అంటే మన శరీరానికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది ఉసిరి చెట్టు. నీళ్ళ బావి ఉంది నాన్న, నీళ్ళ బావిలో ఉసిరి కొమ్మలు ఒక 10-15 పడేసండి ఉప్పు నీళ్ళ బావిలో. కొన్ని రోజుల తర్వాత తోడి తాగండి, తీయగా ఉంటాయి. మారిపోతాయి తప్పనిసరి. ఉసిరి చెట్టు ఎక్కడైతే బావి దగ్గర ఉంటుందో ఆ బావిలో నీళ్లు తీయగా తయారవుతూ ఉంటాయి, ఉప్పు నీళ్లు కూడా తీయగా తయారవుతూ ఉంటాయి. అంటే ఆ ఉసిరి చెట్టులో ఉండేటువంటి కమ్మదనం అలాగే ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే ఎంతవరకు మనకి లవణం కావాలో మన శరీరానికి దాన్ని ఫిల్టర్ చేసి అంతవరకు తీయదనాన్ని, అంతవరకు ఉప్పుదనాన్ని చక్కగా మన శరీరానికి అందించేటువంటి లక్షణం. అలాగే ధన్వంతరి అంటేనే విష్ణుమూర్తి, ఆయుర్వేదానికి సంబంధించినటువంటిది.
ఉసిరికాయని ఆయుర్వేదంలో ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా వాడుతూనే ఉంటారు. ఉసిరి ఆకు దగ్గర నుంచి, ఉసిరి కొమ్మల దగ్గర నుంచి, ఉసిరి బెరడు దగ్గర నుంచి, ఉసిరి కాయల దగ్గర నుంచి. ఉసిరి చెట్టు అంటేనే విష్ణుమూర్తి సాక్షాత్. కాబట్టి ఉసిరి చెట్టు దగ్గరే మనం ఎక్కువగా వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు. లేని పక్షంలో ఏదైనా తోటలో చేసినా ఉసిరి చెట్టు కొమ్మ, తులసి చెట్టు రెండు పక్క పక్కన పెట్టి పూజ చేసి లేదా శివుడికి అభిషేకం చేసుకుని అందరూ భోజనాలు చేస్తారు నైవేద్యం పెట్టి. అవునా? అంటే ఉసిరి చెట్టు కింద ఉంటే మన వాతావరణం వల్ల మన ఆరోగ్యం మారుతుంది అని చెప్పడానికి విష్ణుమూర్తి ఉసిరి చెట్టు రూపంలో అవతరించాడు. కాబట్టి ఉసిరి చెట్టుకు పూజ చేయటం. ఉసిరికాయ మీద దీపం ఎందుకు పెడుతున్నాం? ఆ ఉసిరికాయ మీద దీపం పెట్టినప్పుడు ఉసిరికాయ కింద కాలుతూ ఉంటుంది కాబట్టి ఆ వాసన పీలుస్తున్నప్పుడు మనకి ఆరోగ్యం లభిస్తుంది. కాబట్టి అది కింద వేడెక్కుతుంటుంది కదా, దాంట్లోంచి వచ్చేటువంటి గాలి పీలుస్తున్నప్పుడు ఏమవుతుంది? మనకి ఆరోగ్యం, మనకు కావాల్సిన ఆరోగ్యం మనకు లభిస్తుంది. అంటే ప్రతి ఒక్కటి మనం అనుకున్నాం సబ్జెక్ట్ చేద్దామని, సైంటిఫిక్ రీజన్తో ఉండేటువంటి లక్షణాలు తప్పితే ఒక మనిషి బ్రతకడానికి, మనిషిలాగా బ్రతకడానికి కావాల్సినటువంటి అన్ని లక్షణాలు మన మాసాల్లో, మన పండగల్లో, మన ఆచారాల్లో, మన సంప్రదాయంలో, మన శాస్త్రంలో, మన ధర్మంలో చెప్పబడుతూ ఉన్నాయి. ఇవి ఆచరిస్తే మనిషిలాగా ఉండగలుగుతాడు, ఆరోగ్యవంతుడిగా ఉండగలుగుతాడు. అది ఆ సీజన్లో అది అవసరం కాబట్టి అది పెడుతున్నారు. కాబట్టి ఉసిరికాయ దీపాలు పెట్టడం కూడా మంచిది. ఉసిరికాయ బ్రాహ్మణికి దానం చేస్తారు. ఉసిరికాయలు ఎక్కువగా తింటే జలుబు చేస్తుంది అంటారు కదా. ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. అందులో కార్తీక మాసం ఉసిరికాయ తినరు ఎవరు తొందరగా. ఉసిరికాయ పచ్చడి వేసుకోరు. దాని విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి, శివుడికి ఎంత ప్రీతికరమో విష్ణుమూర్తి కూడా అంతే ప్రీతికరం కాబట్టి ఉసిరికాయ పచ్చడి కూడా ఇంట్లో చేసుకున్న ఆవకాయ ఉంటుంది, ఉసిరి ఆవకాయ ఉంటుంది కదా, అది కూడా తినరు. కార్తీక మాసం మొత్తం తీసి పక్కన పెడతారు. అంటే విష్ణుమూర్తిని బాధించడం. నిజంగా తినకూడదా? తినరు. శుక్రవారం, మంగళవారం, ఆదివారం అసలు తినరు, ఉసిరికాయ తినరు. అలాంటిది కార్తీక మాసం అసలు తినరు ఉసిరికాయ పచ్చడి. కాబట్టి ఈ విధంగా నిత్యం ఉదయం దీపారాధన. శివుడికి ప్రదోషకాలం అంటే చాలా ప్రీతికరం. శివాలయంలో మన ప్రదోషకాలంలోనూ పూజలు, అభిషేకాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి ప్రదోషకాలంలో శివ దర్శనం, ఉదయం పూట శివ దర్శనం, శివుడికి అభిషేకం చేయడం. శివుడికి అభిషేకం చేసేటువంటి దాంట్లో కూడా ఒక గొప్ప పరమార్థం ఏమిటి? శివుడి మీద పాలు పోయండి పోతాయి, పెరుగు పోయండి పోతుంది, నీళ్లు పోయండి పోతూనే ఉంటాయి, ఏది పోసినా పోతూనే ఉంటాయి. జీవితంలో ఏది నీ దగ్గర ఉండదు, శాశ్వతం కాదు, అన్నీ జారిపోవలసిందే అని చెప్పడమే శివుడికి అభిషేకం చేసేటువంటి దాంట్లో పరమార్థం. ఏది అంటుకొని ఉండదు మనకి అని చెప్పి సాక్షాత్ పరమేశ్వరుడు మనకు చూపిస్తూనే ఉన్నాడు అభిషేక రూపంలో. కాబట్టి అలా అభిషేకం చేసుకొని, లేదు అవకాశం లేదు, మేము దేవాలయానికి రోజు వెళ్ళలేము, నడవలేకపోతున్నాం అనుకుంటే తులసి కోటలో ఉండేటువంటి మట్టి కావచ్చు, చెరువు మట్టి కావచ్చు, పుట్టమట్టి కావచ్చు, నది దగ్గర దొరికేటువంటి మట్టి కావచ్చు, మట్టిని తెచ్చుకోండి. కొద్దిగా మట్టి రోజు దాన్ని మంచిగా ఎండబెట్టేసి పొడి చేసి జల్లెడ పడితే మెత్తడి మట్టి వస్తుంది. ఇంత మట్టి తీసుకోండి రోజుకి. దాంట్లో కొద్దిగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పసుపు, కుంకుమ, విభూది వేయండి. చిన్న శివలింగం తయారు చేయండి, ఇంట్లో పెట్టుకోండి. ఒక ఆకు మీదనో ఒక పళ్ళెంలోనూ పెట్టుకోండి. దాని మీద హరహర మహాదేవ శంభో శంకర అంటూ నీళ్లు పోయండి. లేదా ఓం నమ శివాయ అనేటువంటి ప్రణవ పంచాక్షరి మంత్రంతో చేయండి. అవకాశం ఉంటే బ్రాహ్మణి పిలుచుకొని రుద్రంతో అభిషేకం చేసుకోండి. లేదా మంత్రాలు మనకు దొరుకుతూనే ఉన్నాయి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అనేటువంటి మంత్రంతో అభిషేకం చేసుకోండి. చక్కగా విభూతి ధారణ చేయండి, మీరు పెట్టుకోండి. విభూతి పెట్టుకోవడం వల్ల బాడీలో ఓవర్ హీట్ జనరేట్ అవుతుంది. విభూతి అంటే షాపులో అమ్మేటువంటి విభూతులు కాదు, ఆవు పేడ తీసుకొచ్చి చక్కగా దాని పేడ పిడకలాగా తయారు చేసుకొని దాన్ని కాల్చుకొని మెత్తగా తయారు చేసుకొని దాన్ని చక్కగా వస్త్రగాయం కానీ జల్లెడిగాడ పట్టుకొని ఒక మారేడు పండు తెచ్చుకొని ముందుగా కార్తీక మాసానికి ముందుగా దాంట్లో ఉండే గుజ్జు మొత్తం తీసేసేయండి. తీసేస్తే ఎండబెట్టేస్తే లోపల ఏమీ ఉండదు. ఈ విభూతిని, ఆవు పేడ విభూతిని చక్కగా దాంట్లో నింపండి. దాని మీద ఒక బిరడా పెట్టండి. దాంట్లోంచి రోజు విభూతి చేతిలో వేసుకొని బొట్టు పెట్టుకోండి, పరమేశ్వరుడికి సమర్పించండి. విభూతి శ్రీఫలం అంటాం కదా, మారేడు పండుని శ్రీఫలం అంటాం కదా. శ్రీ అంటే ఏంటి? లక్ష్మీదేవి కదా. మారేడు పండులో వేసినటువంటి భస్మం పెట్టుకోవడం ద్వారా నీ ఇంట్లో లక్ష్మీదేవికి ఎక్కడ కొరత ఉండదు అని చెప్పడం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ఈశ్వర అనుగ్రహం కలుగుతుంది. ఒక మారేడు దళం తీసుకొచ్చి ఈశ్వరుడు నెత్తిన పెట్టండి. శంభో శంకర అనండి. బోళాశంకరుడు ఆయన తపస్సు చేస్తే ఆయన గురించి ఆయన నెత్తిన ఆయన చేతులు చాలాసార్లు పెట్టుకున్నాడు. వీడికి వరమిస్తే ఏం చేస్తాడు, ఆ వరం ఎందుకు అనేది కూడా ఆలోచించుకున్న వరాన్ని ఇచ్చేటువంటి బోళాశంకరుడు కదా. జై బోళా శంకర భగవానికి అని చెబుతాం. జై బోలో శంకర భగవానికి కాదు, జై బోళా శంకర భగవానికి.
మిగిలిన వాళ్ళందరికీ జై బోలో అని చెప్తాం, ఈయనకి బోళా శంకర భగవానికి అని చెప్తాం ఈయనకి. కాబట్టి బోళా శంకరుడు కాబట్టి ఈ విధంగా పరమేశ్వరుని ఏ విధంగా అర్చించినా మనతో పాటు ఉంటాడు. ఈశాన సర్వ విద్య మొత్తం ప్రపంచం మొత్తం ఆయనే నిండి ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఆయన అనుగ్రహం పొందాలంటే కార్తీక మాసంలో ఉండగలిగిన వాళ్ళు నక్తం ఉపవాసం చేయండి, లేదు మధ్యాహ్నం చక్కగా టిఫిన్ చేయండి, లేదు ఉండలేమనుకున్న వాళ్ళు భోజనం చేయండి. వీటికంటే ఉపవాసం చేసేటువంటి వాళ్ళకి చక్కగా ఒక జ్యూస్ చెప్తా. నారింజ పండు, మన కమలా పండు వస్తుంది చక్కగా, కమలా పండు జ్యూస్, దాంతోపాటు అరటి పండు రెండు కలిపి మిక్సీ చేసి జ్యూస్ తాగండి. ఒక్క గ్లాస్ జ్యూస్ తాగితే సాయంత్రం వరకు ఆకలి అయ్యమండి. అది నా సూత్రం, నేను పాటించే సూత్రం అదే. ప్రతి నిత్యం ఏంటంటే 2 అరటిపండు వేస్తా, 2 కమలా పండు జ్యూస్ చేస్తా, మిక్సీలో వేసుకుంటా, చక్కగా తాగేస్తాను. రాత్రి వరకు ఆకలి అనే మాటే ఉండదు నాకు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాడీ కూడా. ఆకలి లేకపోతే స్ట్రాంగ్ ఏముంది, మనకి ఏముంది, ఆలోచన ఉండదు కదా ఆకలి మీద. కాబట్టి పరమేశ్వరుని మీద చింతన ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జ్యూస్ చేసుకుని తాగినా, ఏదో పండ్లు పాలు తీసుకున్నా కూడా తీసుకోవచ్చు. ఉండలేనటువంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా తినండి. మనస్సుని దేవుడికి దగ్గరగా ఉంచి చేయండి. దానివల్ల పరమేశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడు. మంచి విషయాలు తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.